గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 77 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాల డీడీఓలు ప్రారంభోత్సవం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాం. దానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆర్ఓ శ్రీధర్ గారికి, పూతులపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, గౌరవ మేయర్ శ్రీమతి సాముద గారికి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు, గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు, జిల్లా కలెక్టర్స్కు, సిఈఓలకు, డిపిఓలకు, ఏపీడీ డ్వామాలకు, ఈడీఓలకు, ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గతంలో 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 yearsలో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెలా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలికగా చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. నేను ప్రత్యేకించి దృష్టికి వచ్చింది అంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది. ఒకటి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అధికారుల పదోన్నతులకు ప్రమోషన్స్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఇదివరకు వీడియోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వాళ్ళు వీడియోగానే రిటైర్ అయిన సందర్భాలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులై వారు 22 ఏళ్ల వరకైనా కానీ ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది. సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారంలో చాలా ఒక నిర్లిప్తత ఉండేది. దీన్ని పోగొట్టుకోవడానికి అనేక పరిపాలన సంస్కరణలు పట్టుకొచ్చాం. తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు 10,000 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది.
ఇది చాలా పారదర్శకంగా నేను అధికార యంత్రాంగాన్ని అందరికీ పేషీలు కూడా ఒకటే చెప్పాం, ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా ఎవరికైతే ఇది రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అత్యంత పారదర్శకంగా చేయడం అని చెప్పి చాలా బలమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను మంత్రి క్యాబినెట్ ఒక మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారులని నియమించడం జరిగింది. ఎక్కడ కూడా సిఫార్సులకి ప్రెషర్కి లోను కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమోషన్స్ని ముందుకు తీసుకెళ్ళాం. సో ఈ క్రమంలోనే ఇంకొక అదర్ రిఫార్మ్స్ ఏంటంటే స్థానిక సంస్థల పాలనలో చాలా సంస్కరణలు పట్టుకొచ్చాం. అందులో భాగంగా తీసుకొస్తున్నాం. అందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పాలనా వ్యవహారాలను కూడా సంస్కరించాం. ఉదాహరణకు ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ని చాలా ఫాస్ట్ ట్రాక్లో చేసాం, వేగవంతం చేసాం. అలాగే జిల్లా పరిషత్ విభాగాన్ని జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేయడం, జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని డిప్యూటీ డైరెక్టర్గా పెంచడం, ప్రతి డివిజన్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను అన్ని విభాగాలను ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసాం. తద్వారా ఈ మండల పరిషత్ పాలన గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది, అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది. అలాగే శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ శిక్షణ సంస్థల్ని పటిష్టపరచడం, అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలన సంస్థలుగా మార్చాం. అలాగే అనేక పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీని నియమించడం, 10,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీ ఒక గెస్టెడ్ ఆఫీసర్ని పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం, ఇప్పుడు ఉన్న 5 రోడ్లు పంచాయతీ సెక్రటరీలు 3 గ్రేడ్లుగా తగ్గించడం, పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం, పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్, వాటర్ సప్లై వింగ్, కంట్రీ ప్లానింగ్ వింగ్, స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్, రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రత్యేక ఐటీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశాం. సో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఎంత పారదర్శకంగా, చాలా పారదర్శకంగా జిల్లా స్థాయి అధికారులైనటువంటి సిఇఓ, జిల్లా పరిషత్, డిపిఓ, పీడీ, డ్వామా వీరిని చాలా చాలా పారదర్శకంగా బదిలీలు చేశాం. దానికి అనుగుణంగా మీరు కూడా అంతే నిబద్ధతతోటి నా రిక్వెస్ట్, అంతే నిబద్ధతతో జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయి వరకు మెరుగైన సేవలను ప్రజలకు అందించడంలో కూడా మీరు కూడా చాలా కమిటెడ్గా కంకణబద్ధులై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనోహర్ గారు మీరు ఏం చెప్తారో మీరు ఒకసారి ప్లీజ్ యాడ్ ఫ్యూ వర్డ్స్. Sir, I just want to thank you on behalf of all the people of Tenali Division, sir, for giving us this opportunity. మీరు ఎప్పుడు అంటున్నట్టుగా వ్యవస్థ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని, కానీ ఆ వ్యవస్థకి మీరు గవర్నమెంట్ కాదు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు మీరు పంచాయతీరాజ్ వ్యవస్థకి ఈ రోజున. సో మరొకసారి వీళ్ళందరి ద్వారా మీ నాయకత్వంలో గ్రామాల్లో ఆ మార్పు అనేది మనందరం కూడా ఖచ్చితంగా ప్రజలకి అందించగలుగుతాం సార్. సో హ్యావింగ్ యువర్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఈజ్ గివింగ్ దెమ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఖచ్చితంగా అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది సార్. ఎందుకంటే ఈ ఎన్ఆర్జీఎస్ సోషల్ ఆడిట్స్ కానివ్వండి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అనేది ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉంటేనే ఈ వ్యవస్థని మీ నాయకత్వం ఇంకా ముందుకు తీసుకుంటాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిల్డింగ్ అప్ ద స్ట్రక్చర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్.